వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వేదాన్ని. నేనైతే ఈరోజు మురుకులు చేశాను ఫ్రెండ్స్. అయితే ఏది ఈజీగా చూపించలేకపోతున్నాను, ఎందుకంటే మన ఛానల్లో మురుకులు పోస్ట్ పెట్టేశాను ఎలా చేసుకోవాలో. ఈరోజు మురుకులను సేమియా పాయసం చేశాను, ఎందుకంటే క్లైమాట్ చాలా చల్లగా ఉంది కదండి. చాలా రోజులు అవుతుంది ఇలా స్నాక్స్ చేసుకోక. అందుకని మన ఛానల్లో మురుకుల పోస్ట్ని చూసేసుకొని నేను మరీ ట్రై చేశాను. చాలా బాగా నచ్చాయండి, బాగా వచ్చాయి, చాలా క్రిస్పీగా టేస్టీగా. ఈసారి చాలా పెద్దగా చేసుకున్నాను, ఆ ఫోటో మీకు పెట్టేస్తానండి. అయితే ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోనండి, మీకు కావాలి అంటే ఎలా చేసుకోవాలో ఫుల్ పోస్ట్ చూసేసేయండి, మన ఛానల్ని విజిట్ చేసేసి. అలాగే సేమియా పాయసం కానీ నేను అలాగే చేశాను ఫ్రెండ్స్. అయితే 1/4 kg సేమియా క్వాంటిటీకి ఖచ్చితంగా లీటర్ పాలు అవసరం పడుతుంది, 1/4 kg షుగర్ అవసరం పడుతుందండి, కొద్దిగా ఇలాచీ పౌడరు. ఇలాగ ఇంత కన్సిస్టెన్సీలో కొలతల్లో తీసుకుంటే చిక్కబడకుండా గట్టిగా అవ్వకుండా 2 days అయినా ఉంటుందండి. ఇలా చేసుకోనండి. మొదటగా ఒక కడాయిలో 1 స్పూన్ నెయ్యి వేసేసి దోరగా ఫ్రై చేసుకోనండి సేమియాని. దోరగా చేసుకున్న సేమియాలోకి 1 గ్లాస్ వాటర్ పోసి పలుకుగా ఒక జస్ట్ ఇలా అంటేనే విరిగిపోవాలి సేమియా. అలా ఉన్నప్పుడు పక్కకు పెట్టేసేయండి, స్టవ్ కట్టేసేయండి. తర్వాత ఇంకొక గిన్నెలో నేను 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసి తగినన్ని డ్రై ఫ్రూట్స్ వేయించుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఆ నెయ్యిలోనే పాలన్నిటినీ వేసేసుకొని కొన్ని పక్కన పెట్టుకోనండి, ఒక 1/2 టీ గ్లాస్ అంతా. అందులో షుగర్ యాడ్ చేసేసుకోనండి. షుగర్ అంతా కరిగిపోయాక ఇలాచీ పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేసుకోనండి. మరుగుతున్నప్పుడు సేమియా అంతటిని ఇందులో కలిపేసేయండి. ఈ కన్సిస్టెన్సీ చూసుకోనండి, ఎందుకంటే వాటర్ యాడ్ చేయకండి. వాటర్ యాడ్ చేశారంటే మాత్రము గట్టిగా అయిపోతుంది, టేస్టే తప్పిపోతుందండి. తర్వాత డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ కలుపుకొని ఒక 5 seconds చల్లారిన తర్వాత ఆ చల్లటి మిగిలిన పాలు ఉంటాయి చూడండి, ఆ పాలన్నిటినీ వేసేసుకొని సర్వ్ చేసుకొని తినేసేయండి. ఎందుకంటే ఇంకా మరీ చిక్కబడదండి. ఈ క్వాంటిటీలో చేసేసుకొని తినండి. ఎప్పుడు చేసినా సేమియా బెస్ట్ సేమియా పాయసం తినేస్తారు ఎవరైనా కానీ. మరి నచ్చిందా? ట్రై చేస్తారా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.